దాదాపుగా ఆ ఎమ్మెల్యే ఫ్యామిలీ అంతా ప్రస్తుతం జైల్లోనే ఉంది. వారం రోజులుగా తండ్రి కొడుకులు ఉంటున్న జైల్లోకి తాజాగా సోదరుడు వచ్చి చేరాడు. జైల్లో ఉన్న ఎమ్మెల్యేని పరామర్శించేందుకు వైసీపీ నేతలు వచ్చి వెళ్లిన కాసేపట్లోనే ఎమ్మెల్యే తమ్ముడిని అరెస్ట్ చేసి అదే జైలుకు తరలించడం కర్నూలు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు ఆయన తనయుడు కూడా వారం రోజులుగా జైల్లో ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన తమ్ముడు శ్రీరాములును కూడా అరెస్టు చేశారు పోలీసులు. దీంతో ఎమ్మెల్యే అనుచరులతో పాటు వైసీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి గాలి వీచినప్పటికీ వైసీపీ తరపున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలో కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఒకరు. మొదట రైల్వే కాంట్రాక్టర్ గా ఉన్న విరూపాక్షి ఆ తర్వాత చిప్పగిరి వైసీపీ జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. జెడ్పీటీసీగా ఉన్నప్పుడే ఆలూరు వైసీపీ టికెట్ విరూపాక్షికి దక్కింది. ఆ తర్వాత ఎమ్మెల్యేగాను గెలిచారు. పెద్దగా క్రిమినల్ హిస్టరీ అంటూ విరూపాక్షిపై ఏమీ లేదు. ఈ నెల 1న రాత్రి చిప్పగిరి మండలంలోనే నేమకల్లు, సంగాల గ్రామాల్లో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఇసుక డంపుపై జరిగిన వాగ్వాదం చిలికి గాలివానగా మారింది. తనను హత్య చేసేందుకు ప్రయత్నం జరుగుతుందంటూ వైసీపీ నేత గిరి ఫోన్ చేయగానే విరూపాక్షితో పాటు ఆయన తమ్ముడు శ్రీరాములు, కొడుకు చంద్రశేఖర్ తో కలిసి గ్రామానికి వెళ్లారు. ఒకరిపై మరొకరు రాళ్లు విసురుకున్నారు. ఈ రాళ్ల దాడిలో ఇరు వర్గాలకు చెందిన వారు గాయపడ్డారు. ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములు చేతికి కూడా గాయమైంది. టీడీపీ కార్యకర్తల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేతో పాటు ఆయన కొడుకు, తమ్ముడిపై హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. వెంటనే విరూపాక్షి ఇంటికి వెళ్లి సీసీ ఫుటేజీ స్వాధీనం చేసుకోవడమే కాకుండా తండ్రి కొడుకుల్ని స్టేషన్కు తీసుకొచ్చారు పోలీసులు. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు స్టేషన్లోనే ఉంచిన పోలీసులు ఆ తర్వాత ఆలూరుకు తరలించి కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ విధించడంతో కర్నూలు జిల్లా జైలుకు తరలించారు. ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు ఆయన కొడుకు చంద్రశేఖర్, మరికొంతమంది వైసీపీ నేతలు గత ఆదివారం నుంచి జిల్లా జైలులోనే ఉంటున్నారు. గుంతకల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీరాములను కూడా నిన్న పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా అతనికి కూడా రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కొడుకు చంద్రశేఖర్, తమ్ముడు శ్రీరాములు ఒకే జైల్లో ఉంటున్నారు. వీరితో పాటు దాదాపు 40 మంది వరకు అరెస్టయ్యారు. చిన్న సంఘటనకు తమ కుటుంబాన్ని మొత్తం జైల్లో పెట్టారని విరూపాక్షి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విరూపాక్షి అరెస్టు అన్యాయమంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విరూపాక్షి కుటుంబ సభ్యుల అరెస్టును నిరసిస్తూ ఈ నెల 13న కర్నూలు జిల్లా జైలు దగ్గరికి జగన్ రాబోతున్నారు. దీంతో పాలిటిక్స్ మరింత హీటెక్కాయి.